అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మనం ప్రతిరోజు లేచిన తర్వాత ఇవాళ నా రోజు మంచిగా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటూ ఉంటాం. ఇవాళ నేను అనుకున్నవన్నీ జరగాలి, నేను చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు దయచేయాలి, నేను చేస్తున్న ప్రతి పనిలో సక్సెస్ రావాలి, నేను వెళ్తున్న ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, లేదా నేను రాస్తున్న ఎగ్జామ్లో నాకు మంచి జరగాలి, ఏ టెన్షన్ ఏ ఆందోళన లేకుండా, లేకపోతే నేను చేస్తున్న వ్యాపారంలో సక్సెస్ రావాలి అని మనందరం ఒక మంచి జరగాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఐమ్ రైట్? సో ఇవాళ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మంచి రోజులు మనం చూడాలన్నా, లేదా మంచి కార్యాలు మన బ్రతుకులో జరగాలన్నా, లేదా మనం చేస్తున్న ప్రార్థనకి తగిన జవాబు రావాలన్నా దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నారో ఒకసారి మనం వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు లేఖనాలు మనం తెరిస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ మాట నుంచి మనం చదువుదాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జీవమును ప్రేమించి మంచి దినములు మనం చూడాలనుకుంటే చెడ్డదాన్ని పలుకకుండా, అయ్యా కపటపు మాటలు పలకకుండా మన పెదవుల్ని, మన నాలుకని మనం అదుపులో పెట్టుకోవాలి. నిజమే, చాలాసార్లు మనం మాట్లాడే మాటలు బట్టి కొన్ని కుటుంబాలు కూలిపోవచ్చు, లేదా ఎదుటివారు మన కోసం మాట్లాడుతున్న మాటలు బట్టి మనం కూడా ఎన్నో నష్టాల మధ్యన వెళ్ళొచ్చు. కానీ ఇవాళ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నారు కదా, మేలు చేయువారు ఏదైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలు ప్రభు వింటారు. ఇవాళ నువ్వు మంచి దినాలు లేదా మంచి రోజులు నువ్వు చూడాలనుకుంటే, మంచి తరుణాలు నీ జీవితంలో అనుభవించాలనుకుంటే కీడుకు మనం చాలా దూరంగా ఉండి మేలు చేసేవారిగా మనం ఉండాలి, మంచి మాటలు పలికేవారిగా ఉండాలి. అందుకే మన మాటలు బట్టి తీర్పు తీరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. ఇవాళ యూ హ్యావ్ టు సీ ఆల్ ది గుడ్ డేస్. ఇవాళ మనం ప్రతిరోజు మంచి రోజులు మనం చూడాలి. అలాంటి కృపభాగ్యాన్ని ప్రభు మనకి దయచేస్తారు కనుక ఇవాళ మన బిహేవియర్ ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన పెదవుల నుంచి ఏం మాట్లాడుతున్నాం, ఊరికినే కోపం వచ్చినప్పుడు లేకపోతే టంగ్ స్లిప్ అవుతున్నామా, లేదా ఒక్కొక్కసారి ద్వేషపు మాటలు మనం మాట్లాడుతున్నామా, ఎదుటివారికి హాని చేసే మాటలు మనం మాట్లాడుతున్నామా. ఇలా మనం కనుకుంటే మనం దేవుని పిల్లగా పిలవబడమండి. మన మాటలు మార్చుకుందాం. ఒకవేళ మనం ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడినా ప్లీజ్ దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాను, మనం వాటిని మార్చుకుందాం. ఒక నిర్ణయం అండి, ప్రతిరోజు ఒక మంచి నిర్ణయం మనం తీసుకోగలిగితే దాన్ని బట్టి మనం ఎప్పుడూ నష్టపోమండి. ఖచ్చితంగా దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. యాంగ్జైటీ వచ్చినా, లేదా కొంతమంది షార్ట్ టెంపర్ ఉన్న వారు చాలా మాటలు వారు వదిలేస్తూ ఉంటారు, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, లేదా వారికి ఇష్టానుసారంగా ఏదో చేతులు ఏది ఉంటుంది విసిరేస్తూ ఉంటారు. అలాంటి బిహేవియర్ ఒకవేళ మీకే కనుకుంటే ఐఎమ్ సారీ టు సే దిస్, మనం ఎప్పుడు మంచి రోజులు చూడలేం. ఒకవేళ మనము మన బిహేవియర్ని మార్చుకొని, ప్రభా నేను మంచిగా ఉంటాను, నా నాలుకని అదుపులో పెట్టుకుంటాను, నా పెదవులను అదుపులో పెట్టుకుంటాను, మేలు చేస్తానయ్యా, కీడుకు దూరంగా ఉంటాను, కీడు చేసేవారిగా నేను ఉండను అన్ను దేవుని సందులో ఒక మంచి తీర్మానం తీసుకొని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే వెంటనే ప్రభు నీకు సమాధానం దయచేయడమే కాదు, యువర్ డేస్ ఆర్ గోయింగ్ టు బి గుడ్. మంచి రోజులు మనం చూస్తాం. అలాంటి గొప్ప కృపని ఈరోజు ప్రభు నీకు అనుగ్రహించుదురుగాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.